వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా, కొంచెమే మా వాళ్ళ తర్వాత దాని స్క్రీన్ మీద ప్లే చేస్తాను. జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా ఆనందాశ్రమ పీఠాధిపతిగా సేవ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ఇరుకులపేట గ్రామ సమీపంలో మరి పొందూరు అది రెవెన్యూ కింద వస్తుంది. అక్కడ కొన్ని తరతరాల నుండి కూడా పూజించేటటువంటి దుర్గమ్మ తల్లి చదురు, ఆ వేప వృక్షాలు, వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారికి పూజించుకుంటూ ధరిస్తూ ఉంటారు. అలాగే ఎదురుగా రాపాక బౌండరీలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఆ పక్కనే ముఖద్వారం కూడా ఈ మధ్యనే వారు నిర్మాణం చేశారు. అటువంటి దుర్గమ్మ తల్లి ఆ గ్రామ దేవత ఎదురుగా మరి పొందూరు పరిసర ప్రాంతాలు ఉండే ఆ ముస్లింలందరూ కూడా ఆ రోడ్డు పక్కన ఉండే స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసేసి అక్కడ ఒక శ్మశాన వాటిక అంటూ వారు ఫోన్లు కూడా పాచేసి కనీసం ఎటువంటి పెర్మిషన్ కూడా వారికి లేవు. ఎవరు స్థలం ఇచ్చినట్టుగా కూడా లేదు. మొత్తం చట్టాన్ని చేతిలో తీసుకొని ఫోన్లన్నీ కూడా పాచేసి అక్కడ శ్మశాన వాటికకి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అది ఆ విషయం మేము చూసి మేము మొన్నే వెళ్ళి ఇది తప్పు, ఇది అమ్మవారి గుడికి ఎదురుగా, అమ్మవారి గ్రామ దేవతకి ఎదురుగా, గ్రామ దేవతలకి ఆలయాలు ఉండవు, వేప చెట్లు అడుగులు పెద్ద ఉంటాయి, గ్రామ దేవతలుగా పూజించుకుంటారు. అటువంటి గ్రామ దేవతకి కనీసం ఒక 30 అడుగులు పక్కనే మీరు ముస్లింలు శ్మశాన వాటికి ఎలా పెడతారు? ఇది చాలా హిందువుల మనోభావాలని గాయపరచడం, చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఎదురుగా వెంకటేశ్వర స్వామి ముఖద్వారం ఉన్నది. మీరు శ్మశానం కావలిస్తే వేరే ప్రాంతంలో పెట్టుకోండి తప్ప ఇక్కడ నిర్మాణం చేస్తే ఇది హిందుత్వం మీద దాడి కింద వస్తుందని మేము ఆ పెద్దలతో మాట్లాడితే మాతో మాటల యుద్ధానికి కూడా నా మీదకి రావడం జరిగింది ఆ రోజు. కాబట్టి అవన్నీ కూడా వీడియోలన్నీ కూడా ఉన్నాయి. అంటే అది తప్పు అని చెప్పితే వారు మన మీదకి దౌర్జన్యానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇది మౌనముగా, ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మౌనంగా ఉండబట్టే వీళ్ళు బరి తెగించి ఈ విధముగా పక్కాగా రోడ్డు పక్క ఉండే స్థలాన్ని కబ్జా చేసేస్తున్నారు. అది కూడా అమ్మవారి గుడికి ఎదురుకుండే స్థలం. అంటే మన దేవాలయాల పక్కన ఉండే స్థలాలు మీరు శ్మశానాలకు వాడుతారా? అంటే మేము పూజించుకునే అమ్మవార్ల దగ్గర మీరు శ్మశానం పెడతారా ముస్లింలు? ఇది హిందుత్వం మీద దాడి కాదా? హిందువుల మనోభావాల్ని కించపరచడం కాదా? ఇది కపర్దార్. ఇలా ఎవరైనా చేసినా కూడా హిందూ సమాజం ఊరుకోదు. మీకు కనీసం పెర్మిషన్ లేవు. ఎవరు పెర్మిషన్ తీసుకున్నారు? మీకు ఏ రెవెన్యూ యంత్రాంగం మీకు అక్కడ ల్యాండ్ అలాట్ చేసింది? మీకు శ్మశానాలు కావాలిస్తే దానికి ఉండేటటువంటి అనువైన చోట్లు ఉంటాయి, అక్కడ మీరు తీసుకోండి. అంతేగాని మా దేవాలయాలు, మా గ్రామ దేవతల పక్కనే మేము ఏదో ఉన్నాము, టోపీలు పెట్టుకొని వచ్చేస్తాము, మేము కబ్జా చేస్తామంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. దయచేసి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా దీని మీద సీరియస్ గా తీసుకొని హిందువులందరూ తిరగబడక ముందే, హిందువుల మనోభావాలు, అమ్మవారి భక్తులు, ఆ దుర్గమ్మ తల్లి భక్తులు అందరూ కూడా మనోభావాలు గాయపడక ముందే, ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోక ముందే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అవన్నీ కూడా శుభ్రం చేసి ఖాళీ చేయించి ఆ దురాక్రమణను తొలగించాలని, లేకపోతే హిందూ సమాజం ఉద్యమానికి సిద్ధంగా ఉంది. ఆ రోజు జరిగే ఏ పరిణామాలకైనా ప్రభుత్వానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే గ్రామ దేవతలు ఉండే పక్కనే వాళ్ళు శ్మశానం ముస్లింలు కబ్జా చేస్తున్నారంటే ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళ దురుద్దేశం ఏంటో స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి వారికి చోట్లు కావాల్స్తే మేము అడ్డు పెట్టడంలే. వాళ్ళకి శ్మశానాలు కావాల్స్తే పోలీస్ రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వం ఎక్కడో ఇవ్వండి, మేము కాదన్నాంలే. కానీ మా ఆలయాల పక్కనే, మా గ్రామ దేవతల పక్కనే మేము కబ్జా చేస్తామంటే మాత్రం హిందూ సమాజం తగిన బుద్ధి చెప్తుందని మేము మరీ కోరుతూ వెంటనే రెవెన్యూ యంత్రాంగం దీన్ని సీరియస్ గా తీసుకొని పోలీస్ యంత్రాంగం కూడా హిందువులకి న్యాయం చేయాలని, ఆ దురాక్రమణ తక్షణమే తొలగించాలని, లేకపోతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని మేము మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. సో చూసారు కదా హిందువులారా, మేలుకోండి. ప్రతి ఒక్కరూ స్పందించండి. న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేయండి.
జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.